రైట్, ఇదే అంశం గురించి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్వి నుంచి కొంతమంది విద్యార్థి నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తూ ఉన్నారు అక్కడ జరిగేటటువంటి ఉద్యమాన్ని? కొంత తప్పుగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే ఫస్ట్ దాడి చేసినారు, ఆ తర్వాత లాఠీ చార్జీలు జరిగినాయి, వాళ్ళు రాళ్ళు సిరుతున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఈ దేశంలో చూసుకుంటే పేపర్ లీక్లు అనేవి విద్యార్థుల పాలిట ఉరితాడులాగా మారిపోయినాయి. వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకుని కొట్లాడుతుంటే వాళ్ళని చాలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. చూసుకుంటే ఆ ప్రొటెస్ట్లో మ్యాక్సిమం ఉన్నది జెన్జీకి ఏం చేయాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు ప్రొవోక్ చేసినంత మాత్రాన ప్రొవోక్ అయిపోతావా? పోలీసులు అనేటోళ్ళు ఎట్లా ఉండాలి? పేషెన్స్తో ఉండాలి. ఇప్పుడు మీకు ఎంత ట్రైనింగ్ ఇస్తారు అంటే పోలీస్ అకాడమీలో కానీ ఎట్లా స్టూడెంట్స్తో డీల్ చేయాలి. ఇప్పుడు అక్కడ మీరు ఫెయిల్ అయినారంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా మీరు ఫెయిల్ అయినట్టే కదా. అండ్ ఇంకేం చెప్దాము అనుకుంటున్నాను అంటే ఆ స్టూడెంట్స్ పట్ల, ఆ యూత్ పట్ల అట్లా ప్రవర్తించడం చాలా తప్పు. ఈ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే జై శ్రీరామ్ అని చాలా నినాదాలు ఇస్తారు. అది తప్పేం కాదు, టు బి వెరీ హానెస్ట్. కానీ మీరు రామ మందిరాన్ని నిర్మించి అంత ప్రైడ్గా చెప్పుకుంటారు కదా, ఒక్కసారి మీరు రాముడిని అడగండి, ఇట్లా స్టూడెంట్స్తో డీల్ చేస్తే ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారో. మీరు లిటరలీ యూ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ లార్డ్ రామ్. ఎందుకంటే మీ ప్రవర్తన వల్ల స్టూడెంట్స్ అనేటోళ్ళు వాళ్ళ పేషెన్స్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇట్లా చేసుకుంటా పోతే మీ దేవుడిని మీరు ప్రశ్నించుకోండి, ఆయన హ్యాపీగా ఉంటాడో లేదో. అండ్ ఈ విద్యార్థుల డిమాండ్స్ ఏంటి అని అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని అండ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సఫర్ అయినాయో వాళ్ళ ప్రతి ఒక్క ఫ్యామిలీకి 1 crore కంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. మరియు స్టూడెంట్స్ పట్ల అసభ్యకరంగా చాలా క్రూరంగా డీల్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తున్నాము. అండ్ ఈ ధర్నాని లీడ్ చేస్తున్నది కేటీఆర్ గారు. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఆయన పక్కన పెట్టి ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి వచ్చారు. అండ్ ఇట్లాంటి లీడర్ ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఈ నిరసనలో మేము కూర్చోబోతున్నాము. ఇక్కడ చూసుకుంటే ఈ సభా మండపం చుట్టూ పోలీసులు ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారో, మా మీద కేసులు పెడతారా లేకపోతే మా మీద లాఠీ చార్జ్ చేస్తారా. మేము దేనికైనా రెడీగానే ఉన్నాం. అండ్ బీజేపీ ప్రభుత్వం ఒకటే చూసుకోవాలి. ఎందుకంటే ఏం చెప్తా ఉన్నారు, ద రిజిగ్నేషన్ ఈజ్ నాట్ ద యాక్చువల్ సొల్యూషన్ అని చెప్పి మాట్లాడుతారు. ఇప్పటికే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం, ఇదంతా అయిపోయింది, వీళ్ళు కావాలనే దీన్ని రాజకీయాన్ని రుద్దుతున్నారు దీని మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనని రిజైన్ చేయకపోతే వేరేటోడు రేపటి నాడు ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తాడు, ఆయన ఇవే తప్పులు చేసుకుంటూ పోతాడు. ఒక్కసారి తప్పు జరిగితే దాన్ని గట్టిగా ఖండించాలి. అది ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసుకుంటూ ఆయనను రిజైన్ చేసేంత వరకు మేము ఇక్కడ నుండి కదిలేది లేదు అని చెప్పేసి